నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. మనమందరం మనుషులం కదండి. మనకి లైఫ్లో ఎంత సాధించినా కూడా ఏదో ఒక అసంతృప్తి అయితే ఉంటుందండి. అరే, నేను ఇలా చేస్తుంటే బాగుండేదేమో, నేను అలా అప్పట్లో అది చేస్తే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో అన్నవి చాలా మందికి రన్ అవుతుందండి. అలాగే ఇంకొంతమందికి ఎంత సాధించినా, వాళ్ళ దగ్గర రాజైనా, ఎంత ఆస్తున్నా, అవి ఎక్కడెవరన్నా తీసుకెళ్ళిపోతారన్న భయంతోనే బతుకుతామండి. కాబట్టి ఈ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే లేని దాని గురించి పరితపించటం, ఉన్న దాంతో తృప్తిగా ఉండకపోవటం, ఉన్నా కూడా ఏదో పోగొట్టుకుంటామన్న భయంతోనే ఇదంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దాంట్లో మనం ఉంటే పరమాత్ముడికి దగ్గరగా మనం ఉండలేమండి. కాబట్టి మన ఆధ్యాత్మికంలో చేరటానికి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి మనం బయటకి వచ్చి భక్తి యోగా చేస్తూ, పరమాత్ముడి స్మరణ చేస్తూ, కలియుగంలో భక్తి యోగాని చూపిస్తూ మనం దేవుడి ఆరాధన చేయటం వల్ల ఆయనకి దగ్గరగా ఉంటాం. కాబట్టి మనకి కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ, భక్తి యోగాని కూడా మీరు సత్సంగం చేయండి. నలుగురు కూర్చొని మంచి మాటలు చెప్పుకుంటూ, చూడండి, మంచి మాటలు అంటున్నాను, గాసిప్స్ అనట్లేదు. ఆమె ఇలా చేసింది, అతను అలా, ఇలాంటి మాటలు అస్సలు నెగిటివిటీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పాజిటివ్గా మాట్లాడండి, ఒకరినొకరు హెల్ప్ చేసుకునే విధంలో మాట్లాడండి. దాన్ని కూడా సత్సంగం అనొచ్చు. దేవుడి జపం చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి ప్రాణాయామాతో. ఇవాళ మనము చేయబోయే ప్రాణాయామ పేరు ఉజ్జే ప్రాణాయామ. ఉజ్జే అంటే విక్టోరియస్ బ్రీతింగ్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. మనము సుఖాసన, సిద్ధాసన. నేనైతే సిద్ధాసనాన్ని అడాప్ట్ చేస్తున్నాను. చూడండి, 2 యాంకిల్స్ అనేవి ఒకటే లైన్లో ఉందండి. అలాగే నేను కాళ్ళని లోపలికి పెట్టాను. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మీరు ఈ హీల్ ఏదైతే ఉందో అది నా మూలాధార చక్రాన్ని ప్రెస్ చేస్తుందండి. కాబట్టి మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ సిద్ధాసన. కాబట్టి మీరు కంఫర్టబుల్గా ఉంటే ఈ ఆసనాన్ని మీరు అడాప్ట్ చేస్తూ కూడా ప్రాణాయామాన్ని చేయొచ్చు. 2 పామ్స్ని మహాముద్రలో పెట్టండి. ఇప్పుడు డీప్గా ఒకసారి శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు థ్రోట్ని, అంటే ఈ భాగాన్ని మనము కాంట్రాక్ట్ చేస్తూ మనము శ్వాసని ఆ భాగం నుంచి తీసుకుంటూ శ్వాసని వదలాలండి. ఒక చిన్న హిస్సింగ్ సౌండ్ వస్తుంది. మనము ఓషియన్లో ఉంటే వాటర్ సౌండ్ ఎలా వస్తుంది అలా సౌండ్ అయితే వస్తుంది. గమనించండి, ముందుగా శ్వాసని వదిలేటప్పుడే సౌండ్ వస్తుంది. ఇనిషియల్గా ప్రాక్టీస్ చేస్తూ కొద్దీ మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది. కాబట్టి మీరు కాంట్రాక్ట్ చేయండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు లాలాజలాన్ని ఒకసారి గల్ప్ చేసి మళ్ళీ అడాప్ట్ కాంట్రాక్ట్ చేస్తూ గ్లాటిస్ని చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా ముందుగా గ్లాటిస్ ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఇప్పుడు రెండు చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. అలాగే కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. మెల్లమెల్లగా ఒక కాళ్ళని తర్వాత ఇంకో కాళ్ళని రిలాక్స్ చేస్తూ నీస్ ని ట్యాప్ చేయండి. ఇదండి ఉజ్జయి బ్రీతింగ్. ఉజ్జయి బ్రీతింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఒక వరం అనుకోండి. మీరు ప్రతిరోజు మీ ఫుడ్ని డైట్ని మెయింటైన్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ మీ సాధనాలో ఇంక్లూడ్ చేయండి. దానివల్ల చాలా డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారు. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా తాడాసనతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము తాడాసనలో నిల్చుంటామండి. రెండు కాళ్ళని మోకాళ్ళని జోడిస్తూ ఒకసారి డీప్ గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్ గా లంగ్స్ ని ఎంటీ చేస్తూ ముందుగా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, ముందున్న కాళ్ళు 90 degrees ముందు వైపున ఫేస్ చేస్తుంది. వెనకాలన్న కాళ్ళు 45 degrees లోపల వైపున ఫేస్ చేస్తుంది. ఇప్పుడు నేను నా పై భాగాన్ని సైడ్ కి టర్న్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేశాను. శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని ఇలా బెండ్ చేయండి. మోకాళ్ళ నుంచి మనం బెండ్ చేస్తూ మెల్లగా కుడి చేతిని కుడి కాళ్ళల్లో నుంచి తీసుకెళ్తూ ఎడమ చేతిని వెనకాల నుంచి తీసుకెళ్తూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా హ్యాండ్స్ ని రిలాక్స్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తాం. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మన బాడీ కూడా ఒక కాళ్ళ పైన వెయిట్ పడుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా కాళ్ళ కండరాలని చాలా బలంగా చేస్తుందండి. మనము ఇంటర్లాక్ చేస్తూ హ్యాండ్స్ ని హోల్డ్ చేయటం వల్ల షోల్డర్ మొబిలిటీ పెరుగుతుంది. నెక్ కి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. మనము బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన రెండు కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధౌతిత పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నిరాలంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం దండాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మనము 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాము. మెల్లమెల్లగా 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. 2 మోకాళ్ళు పైకి పాయింట్ చేసేటట్టు పెట్టండి. ఇప్పుడు మనము 2 కాళ్ళ అరికాళ్ళని హోల్డ్ చేస్తూ కొంచెంగా మనము వెనక్కి వెళ్తూ బ్యాలెన్స్ చేయండి. వెన్నెముక్కలో వర్టిబ్రాస్ ఉంటాయండి, దాని కింద చిన్న టెయిల్ బోన్ ఉంటుంది. ఆ బోన్ పైన మనం బ్యాలెన్స్ చేయాలండి. ఈ ఆసనాలో చూద్దాము. కొంచెంగా మనము వెనక్కి వెళ్తూ 2 కాళ్ళని మనము స్ట్రెచ్ చేద్దాము. చూడండి, నేను మరి ఇలా చేయలేదండి, ఇలా చేయలేదు. నేను బ్యాలెన్స్ చేస్తూ ఛాతీని కూడా ఎంతైతే అంత దగ్గరగా పెట్టడానికి ట్రై చేశాను. రాంగ్గా చేస్తే మనకి ఆసన వల్ల కలిగే లాభాలు రావండి. కరెక్ట్గా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. ఒక కాళ్ళని స్ట్రెచ్ చేయండి, తర్వాత ఇంకో కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మీకు నమ్మకం కుదిరితే 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. దానివల్ల మనం ఆసన చేయటం వల్ల లాభాలు అయితే ఉంటాయండి. ఈ ఆసన చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం హామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. టెయిల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇంకా పశ్చిమోత్థానాసన చేస్తే మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో నిరాలంబ పశ్చిమోత్థానాసన చేసినా కూడా అంతే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనము బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు ఈ భాగంలో ఎక్కువగా మనకి కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. మన మైండ్ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఇలా బ్యాలెన్స్ చేయండి. తర్వాత ఈ పొజిషన్లో కొన్ని క్షణాలు బ్యాలెన్స్ చేయండి. కంఫర్టబుల్గా ఉంటే ఒక లెగ్, తర్వాత ఇంకో లెగ్. ఇలా కూడా ఆసనాన్ని ఈజీగా చేయొచ్చు. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి నిరాలంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సుచిరంధ్రాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి నన్ను చూడండి, నేను ఎలా చేస్తున్నానో, తర్వాత మనం కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలి. తర్వాత 2 మోకాలని పైన వైపున ఫేస్ చేసేటట్టు పెట్టండి. ఇప్పుడు కుడి కాళ్ళని శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. కుడి కాళ్ళని ఎడమ కాళ్ళ పైన పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ఈ గ్యాప్ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఇంటర్లాక్ చేయండి. మోకాళ్ళ నొప్పులుంటే మీరు ఈ భాగంలో కూడా హోల్డ్ చేయొచ్చండి, ఏం పర్లేదు. మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఇక్కడ హోల్డ్ చేస్తూ మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని మీ ఛాతీ వైపున పుష్ చేయండి. అలాగే
నెక్ని ఇలా స్టిఫ్గా ఉంచకుండా రిలాక్స్గా ఉంచండి, లేకపోతే నెక్ క్యాచ్ అవుతుంది. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో కూడా చేద్దాము. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి సుచిరంద్రాసన. ఈ ఆసన ముఖ్యంగా సయాటికా ఉన్న వాళ్ళు చూడండి. సయాటికాకి అయితే ఏజ్ లేదండి, చిన్న పిల్లలకి వయసు ఉన్న వాళ్ళకు కూడా సయాటికా అంటే ఏం లేదండి, ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్, పెయిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు వెళ్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సయాటికా వాళ్ళకి ఈ స్ట్రెచ్ చాలా రిలీఫ్ ఇస్తుంది. అలాగే మనకి ఎక్కువగా రన్ చేసిన, కాళ్ళు ఎక్కువసేపు నిల్చున్న, స్ట్రెయిన్ అయినా కూడా స్ట్రెచ్ చేయండి, చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలు అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీకి ఎక్కువగా ఉపయోగపడే ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ లేదా రోజు మనము రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనాన్ని ఒక శాంతి మంత్రంతో ఏం చేద్దామండి. అందరం లెగ్స్ ని క్రాస్ చేస్తూ నమస్తే పొజిషన్ లో మన రెండు చేతుల్ని చెస్ట్ సెంటర్ ఎగ్జాక్ట్ గా అక్కడ పొజిషన్ లో పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ నా తర్వాత లేదా నాతో పాటు మీరు చాంట్ చేయడానికి ట్రై చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మన సాధనలో సెంటరైజ్ చేయటానికి సాధన తర్వాత కూడా శాంతి మంత్రం చాలా అవసరమైంది. మనము యోగా సాధన అంటేనే ఆధ్యాత్మికంలో కలవటానికి, కాబట్టి ఏ సాధన ప్రాక్టీస్ చేసినా టైం లేకపోయినా ఓం శాంతి శాంతి అని మీ సాధనాన్ని ఎండ్ చేయండి. చాలా తృప్తిగా అనిపిస్తుంది మీకు కూడా. దీన్ని ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది షుగర్ పేషెంట్స్ కానివ్వండి, ఆకలి లేకపోయినా కూడా ఆకలి వేసేస్తుంది ఏదో ఒకటి తినేయాలి అని తినేస్తూ ఉంటారు. ఎక్కువ మంది బిస్కెట్స్ తీసుకుంటారు, అందులో మైదా ఎక్కువగా, లేదా ఇప్పుడు డైట్ బిస్కెట్స్ అని అలాంటివి వస్తున్నాయి. దానికన్నా మిల్లెట్ బిస్కెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఆకలి వేసినా ఆ బిస్కెట్స్ తినటం వల్ల ఆకలి తగ్గుతుంది, అలాగే న్యూట్రిషన్ అన్నవి తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మీరు ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.